నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మూలా నక్షత్రం సాక్షాత్తు సరస్వతీదేవి నక్షత్రంగా చెప్తూ ఉంటారు మూలా నక్షత్రాన్ని. మరి మూలా నక్షత్రం జాతకులు ఎలా ఉంటారు? రకరకాల సామెతలు కూడా ఉన్నాయి. మూల ముంచుతుందని, మూలా నక్షత్రం అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు, ఇట్లా ఏదో కోపం చాలా ఎక్కువ ఉంటుంది, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు మూలా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి? తప్పకుండా. వీళ్ళు బాగా మొండి వాళ్ళు, బయటికి కనిపించిన మొండితనం. వాడు అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తారు. అది ఎదుటి వాళ్ళతోటి అనిపిస్తారు. ఓకే అనిపిస్తారు. ఓకే అనిపిస్తారు చక్కగా. అదంటే వాళ్ళు అలా ప్లాన్ గీస్తే అలా మాట్లాడతారు చక్కగా. ఏ విషయాన్ని ఎక్కించుకోరు మైండ్లోకి. వాళ్ళు ఏదో అనుకుంటారు. చెప్పాలంటే వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఒక బోలా తత్వం ఉన్న మనుషులే. వాళ్ళు తెలిసింది అంటే తన పట్టిన కాళ్ళకి మూడే కాళ్ళు అలాంటి లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అనుకుంది కరెక్ట్, వాళ్ళు అనుకుంది చేసేది రైట్ అనుకుని ఫిక్స్ అయిపోయి ఇంకెవరు ఏది వినరు. నెగిటివ్ వినడానికి అస్సలు ఇష్టపడరు. ఇక నెగిటివ్ తెలుస్తుంది అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. మంచిదే. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఏదో విని ఇప్పుడు ఏదో పరిహారం చేయమంటే చేయడం మా వల్ల కాదండి, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం, మేము ఈ పని చేస్తున్నాం, మళ్ళీ దానికి ఇంకా ఎక్స్ట్రా పనులు మేము చేయలేము, పరిహారాలు మా వల్ల కాదు, చేయరు. అస్సలు చేయలేరు. అంటే చేయరు కొన. వీళ్ళతో ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీని బాగా ప్రేమిస్తారు. ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ఫ్యామిలీ కోసం బతుకుతారు. సో ఎవరి కోసం బతుకుతారు వీళ్ళు అని అంటే వీళ్ళ ఫ్యామిలీ కోసం బతుకుతారని చెప్పచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలే సూపర్ స్టార్లు, వాళ్ళ ఫ్యామిలీయే సూపర్ స్టార్, మేమే సూపర్ స్టార్స్ అన్నట్టు ఉంటుంది వీళ్ళకి. అంటే ఒక విధంగా చెప్పంటే పాజిటివ్ వైబ్రేషనే, కానీ అది వీళ్ళకి కొంప ముంచేది కొన. అందుకని వీళ్ళకు ఉన్నంత లక్షణాలు వీళ్ళైతే ఏదైతే పెంచుకుంటారో ప్రేమ, ఆ ఎఫెక్షన్ ఫ్యామిలీకి ఉండదు. అలాగే ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు రిసీవ్ చేసుకోరు. ఎప్పుడు చూసినా రుద్దు పడేస్తుంటారు మనని. అంటే వాళ్ళకు ఉన్న ఆలోచన మన మీద రుద్దేస్తారు. ఖచ్చితంగా చేయాలి 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 చేయాలి. ఆ చెయ్యాలి 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 అనే దాంట్లో కొంతమంది విసిగిపోతుంటారు. ఎప్పుడు మీరు చెప్పింది చేయాలా, కొంచెం మా ఐడియాస్ మా బుర్ర పనిచేయనిరా అని చెప్పేసి. ఒక విధంగా చెప్పండి, బొమ్మలు సినిమాలో ప్రకాష్ రాజు క్యారెక్టర్. సో అన్ని ప్లానింగ్స్ వీళ్ళే గీసేస్తుంటే నా ఆడుకుని నువ్వే ఆడేస్తావా నాన్న అని అడుగుతాడు వాడు. సేమ్ అలా. ఈ నక్షత్రం వాళ్ళు సేమ్ అలా ఉంటారు. ఆడపిల్లలైనా అంతే, మగపిల్లలైనా అంతే. ఆడపిల్లలు అయితే తండ్రికి ఎక్కువ సపోర్ట్ గా ఉండి ఫ్యామిలీని రెస్పాన్సిబుల్ గా తీసుకొని చేయాలి చేయాలని. పెళ్ళైన తర్వాత హస్బెండ్ తో ఎక్కువ ఎక్కడికెళ్ళినా మీరే రావాలి, మీరే ఉండాలి, మీతోటి 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 అని చెప్పేసి. సో అలా అంటే హస్బెండ్కి అలా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. నా పని నాకు ఉంటుంది, నీ వర్క్ నువ్వు చేసుకోవాలంటే లేదు, బయటికి వెళ్ళాలంటే ఇద్దరం కలిసి, నాకు టైడ్ అయిపోయిందంటే అసలు ఇంట్లో ఉందాం అని అలగడం. ఇలాంటి విషయాల్లో వీళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత ఫ్యామిలీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి. అయినా స్టిల్ వీళ్ళకి ఫ్యామిలీ అంటే ప్రాణం వల్ల ముందుకు వెళ్తూ ఉంటారు. అది వీళ్ళకున్న మెయిన్ ప్లస్ పాయింట్. కేతుకు సంబంధించిన నక్షత్రం ఖచ్చితంగా కేతుకు సంబంధించిన నక్షత్రం. సో కేతుకు సంబంధించిన నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ మూల నక్షత్రము వృశ్చిక రాశిలో ప్లస్ ధనుసు రాశిలో ఉంటుంది. ఏంటి ధనుసు రాశిలో ఉండడం వల్ల కొంచెం మంది చాలా తెలివిగా ఏ పనైనా ఈజీగా చేయడానికి ఇష్టపడతారు. సో ఎంత ఎంత ఇష్టపడతారు అంటే ఈ పని అవుతుంది అని ఫిక్స్ అయిపోతారు. చక్కగా చేసుకుని వెళ్ళిపోతూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడతారు. ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళు బయటపడతారు. అంటే మరి అంత లోవర్గా ఉండరు వీళ్ళు. వాళ్ళు సాధించుకునే లక్షణం ఎక్కువ, సాధించుకుని తెచ్చుకునే లక్షణం ఎక్కువ. సాధిస్తారు, బాగా సాధించుకుంటారు అనమాట. అందువల్ల బ్రహ్మాండంగా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళతో ఏంటంటే విరోధం పెంచుకోకూడదు. వీళ్ళతోటే మనం పెంచుకోకూడదు. సో వాళ్ళ యొక్క కక్ష సాధింపు మర్చిపోరు, జీవితంలో వాళ్ళు మర్చిపోరు. పగ సాధిస్తా అని అంటారు చూడండి, ఆ టైపు అది. ఒక్కసారి వాళ్ళతో విరోధం వచ్చిందంటే ఇక శత్రువుల్లా వెంటాడి వెంటాడి ఏడిపిస్తూనే ఉంటారు. అంత ప్రాబ్లం. వాళ్ళకి శత్రుత్వం రాకుండా ఉన్నంతకాలం పరమ స్నేహితులుగా చక్కగా, అంటే పరమ సాధ్వీలుగా చక్కగా ప్రేమగా చూసుకుంటారు. శత్రుత్వం వచ్చిందా అసలు అమ్మాయి అంతే అబ్బాయి అంతే మర్చిపోరు. ఒకసారి గాయం పడ్డాము అంటే ఆ గాయం మర్చిపోకుండా దాని మీద వాళ్ళు చాలా మంది చూడండి, చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం, ఒక గాయం తగ్గకుండా వాళ్ళు కారం అది వేసుకుని మరి పెంచుకుంటుంటారు. వీళ్ళు ఆ విషయాలు మర్చిపోకుండా మైండ్లో పెట్టుకుంటూ ఫిక్స్ చేసుకుంటారు. మళ్ళీ ఈ విషయం మేము మర్చిపోకూడదు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము బాధపడ్డాం,
మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము బాధపడ్డాం. ఆ విషయం ప్రతిసారి కలిసినప్పుడు చెప్తుంటారు. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము బాధపడ్డాం అని చెప్పేసి. దాంతో మనకి అసలు ఇంకోసారి కనిపించుకోవడం ఉండడం బెటర్ వెళ్ళి. ఏదో అప్పుడు అలా పొరపాటు జరిగిందయ్యా అనకుండా వినరు. పొరపాటు జరిగినా సరే వినరు. అలాంటి శత్రుభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి తత్వం ఉండబట్టేనా ఆడపిల్లల్ని తీసుకోకూడదు ఇట్లా ఏవో రకరకాల బయటకు వచ్చేస్తాయి మాటలు. ఆడపిల్లల్ని తీసుకోకూడదని కాదు. ఆడపిల్ల మూల నక్షత్రంలో పుడితే ఏమవుతుందంటే వీళ్ళ మొండితనం ఎక్కువగా ఉంటుంది కదా. సో వీళ్ళు అనుకుంది సాధించాలనుకుంటారు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అత్తగారి ఇంట్లో ఇప్పుడు ఒకవేళ అత్తగారు నచ్చలేదు అనుకోండి, ఇంకా తల్లితో నేను మీతో సపరేట్ కాపురం, మీరు కావాలి, మీరే కావాలి, మీరు మాత్రమే కావాలి అని ప్రేమగా మాట్లాడుతుంది. దాంతో సెట్ అవ్వదు కదా, చాలా అమ్మాయి కావాలి అనుకుంటారు ఎవరైనా. అంతే. మళ్ళీ అన్ని చేస్తారంటే వీళ్ళతో మనం ప్రేమగా చేయించుకుంటే ఎన్ని పనులను చేస్తారు. వీళ్ళు కొంచెం పొగడాలి, కొంచెం పని చేయించుకోవాలంటే వాళ్ళతో మంచిగా ఉండాలి అంతే. వాళ్ళని పాయింట్ అవుట్ చేసినా నువ్వు చేసింది రాంగ్ అని చెప్పినా ఒప్పుకోరు. ఆ ఒప్పుకొని తెలిసినప్పుడు మనం వదిలేస్తే హ్యాపీ. స్నేహితులందరికీ ఏంటంటే సరే దానికి ఈ విషయం నచ్చదు కనుక మనం మాట్లాడకూడదు అని అనుకుంటాం అమ్మాయిలవి. అబ్బాయిలు అంతే, వాడికి ఆ విషయం నచ్చదు, వాడు చెప్పింది చేస్తాడు, వాడు వదిలేవాడిని నేను చెప్తాను అనుకుంటాం. కానీ ఇంట్లో వచ్చినప్పటికీ ఆ వాతావరణం వీళ్ళకి వ్యతిరేకం అవుతుంది. ఇంట్లో వాళ్ళే వీళ్ళకి శత్రువులు, బయట వాళ్ళ శత్రువులు ఉండరు. ఇంట్లో వాళ్ళే చుట్టాలు బంధువుల్లోనే శత్రుత్వం ఉంటుంది వీళ్ళకి. ఏ ప్రొఫెషన్స్ వీళ్ళకి సూట్ అవుతాయి అనుకోవచ్చండి? వీళ్ళకి ఏ ప్రొఫెషన్స్ అంటే వీళ్ళు ఎక్కువ ఉద్యోగం చేయడమే ఇష్టం అన్న. ఎందుకంటే వాళ్ళ పని చేసేసుకుని వాళ్ళ పని అయిపోతుంది, వెళ్ళిపోతే నెలకి శాలరీ పడుతుంది, ఆ శాలరీ ఇంటికి ఇంత, మెయింటెనెన్స్ ఇంత అని లెక్కేసుకుంటారు వీళ్ళు. సో వీళ్ళు ఎక్కువ ఉద్యోగం ఇష్టపడతారు, ఆ జాబ్ నే చూసుకుంటారు. లేకపోతే వీళ్ళు ఓన్ ప్రొఫెషన్ పెట్టుకుంటారు. అది ఒకళ్ళ లొంగి పని చేయరు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర లొంగి బాగా పని చేయాలి అనే విషయంలో వీళ్ళు మళ్ళీ వెనకంచి వేస్తారు. వీళ్ళు సొంతంగా పని చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒకటి. రెండు, ఉద్యోగాలు చాలా మంది చేస్తారు. ఎందుకంటే శాలరీ ఇస్తారు, బాస్తో పని లేదు అనుకోండి హ్యాపీగా చేస్తారు. రోజు బాస్ పిలిచి మాట్లాడతాను అనుకోండి, ఆ ఉద్యోగం మానేస్తారు, ఇంకో ఉద్యోగం చేసుకుంటారు. ఎందుకు బాబు రోజు ఈ జీతం ఇస్తే మీ మాటల్ని వినాలి, నేను విన్ను, నా కష్టం, నాకు అలాంటివన్నీ చాలా ఇబ్బంది అని చెప్పి మానేస్తారు. ఎవరి కింద పనిచేసే మనస్తత్వం ఉండదు. ఉంటుంది. వీళ్ళు ఏం అనకుండా ఉంటే ఉంటారు. అదే మరి అనకుండా ఎందుకుంటారు బాస్ అనకుండా ఉండడానికి వీళ్ళు అన్ని పనులు అన్ని చేసుకుంటారు. పిలిచుకొని మళ్ళీ ఎవరు అన్నారంటే అది ఎందుకు వచ్చింది గొడవ అని మానేస్తారు. మాకు అక్కర్లేదు ఉద్యోగం, నువ్వు ఇచ్చే జీతం కోసం నేను 24 hours చెప్పాలని రూల్ లేదు అని చెప్పి మానేస్తుంటారు. అది మీరు ఆల్రెడీ మొదట్లోనే చెప్పారు పరిహారాలు చెప్పినా చెయ్యరు అని చెప్పి. అయినప్పటికీ ఏమో మరి జీవితాన్ని కొంత బెటర్ లైఫ్ ఇందాక అనుకున్నట్టుగా ఏదైనా పరిహారాలు చేయాల్సి వస్తే ఏవి చేయాలి? జనరల్ గా ఏంటంటే మూల నక్షత్రం కేతు అధిపతి కనుక, సో కేతు ఎప్పుడు కూడా మోక్షకారకుడు, జ్ఞానప్రదాత. సో ఎప్పుడైతే మన జ్ఞానది ఒక గురువు గారిని నమ్మాలి ఎప్పుడు కూడా. ఒక ఇంట్లో దైవారాధన చేయడము, తర్వాత వాళ్ళు నచ్చిన మనుషుల్ని ఒకళ్ళు గురువుగా పెట్టుకొని అంటే గైడెన్స్ గా. సో ఏం చేయమంటారు గురువు గారు, ఎలా ఉండమంటారు, ఇలా చేయమంటారా, ఇలా ఉండమంటారా అని అడిగితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయితే చాలా బాగా కలిసి వస్తుంది. చెప్పిన మాట వింటే బ్రహ్మాండం కలిసి వస్తుంది. వీళ్ళు వినరు, వాళ్ళు వినకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు. అయితే పెద్దగా ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనస్తత్వంలో కొంచెం మార్పులు కనుక తెచ్చుకుంటే బ్యూటిఫుల్ లైఫ్ ని లీడ్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఒక స్వామీజీని, ఇప్పుడు గురువులు నాకు ఇష్టం లేదంటే మన ఉన్న స్వామీజీ, ఎంతమంది స్వామీజీ ఉన్నారు, పుష్పగిరి స్వామి వారు ఉన్నారు, కంచి పరమాచార్యుల వారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, శృంగేరి స్వామి వారు ఉన్నారు, ఇంతమంది స్వామి వారు ఉన్నారు. ఏదో ఒక స్వామివారిని రోజు ఆరాధన చేయడం, ఆయన పాదాలు నమస్కారం చేయడం, ఏంటి ఆయన ప్రవచనలు వినడం. సో ఏమైనా పరిహారాలు వీళ్ళు దొరుకుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే నక్షత్రానికి కేతు అధిపతి ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఎప్పుడైతే కేతు అధిపతి ఉన్నదో ఖచ్చితంగా వీళ్ళకి ఏ విషయమైనా భగవంతుడు ఎప్పుడు ఆయన కేతు తీసుకెళ్లి గురువుల దగ్గర పెట్టేస్తుంటాడు, పెడుతూ ఉంటాడు, సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ వీళ్ళు వినకపోవడం వల్ల ఆ పరిష్కారం దొరకదు. వీళ్ళకి వింటూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వీళ్ళ లైఫ్ స్టైల్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. జై శ్రీమాత్రే నమః.